హాయ్ ఫ్రెండ్స్, పచ్చిశనగపప్పు కర్రీ ఎలా తయారు చేద్దామో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపులు వేయించుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. ఆనియన్స్ త్వరగా వేగాలి అని అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకున్నప్పుడు ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకొని వేయించుకుందాం. తర్వాత చిన్నగా కట్ చేసిన టమాటా పీసెస్ని కూడా వేసుకుందాం. ముందుగా పచ్చిశనగపప్పుని ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. పచ్చిశనగపప్పుని ఉడకపెట్టే ముందు కొద్దిసేపు ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అనేది నానబెట్టుకొని ఆ తర్వాత ఉడికించుకోవాలి. దీనిలో మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాం. దీని తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, ఇది కూడా మీ రుచికి సరిపడినంత వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం గరం మసాలా, తర్వాత కొరియాండర్ పౌడర్ యూజ్ చేయండి. తర్వాత ఇది మొత్తం వేయించుకున్న తర్వాత ముందుగా మనం పచ్చిశనగపప్పుని ఉడకపెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిసేపు మూత పెట్టి కర్రీ మొత్తాన్ని బాగా ఉడికించుకుందాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఉంటే యూజ్ చేయండి, అది ఇంకా మీ ఇష్టం, ఆప్షనల్. దిస్ ఇస్ ద లాస్ట్ అవుట్పుట్. పచ్చిశనగపప్పు కర్రీ రెడీ. లైక్ చేయొచ్చు కదా.